చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత. సో ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన నిన్న ఏఐజీ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా అంటే ఇంకొక ఈజీగా ఒక 5 to 6-7 ఇయర్స్ వరకు ఆయన యాక్చువల్గా ఫీల్డ్లో ఉండాల్సిన వ్యక్తి, కానీ అనారోగ్య కారణాల రీత్యా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారట. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఆయన నివాసంలో ఉంటూ అక్కడే చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారం రోజుల క్రితం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామానికి చెందిన రామిరెడ్డి నారాయణ రెడ్డి, కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 14న రామిరెడ్డి దామోదర్ రెడ్డి జన్మించారు. ఇప్పుడు ఈయన బ్రదరు తెలుసు కదా, గతంలో పాలేరు నియోజకవర్గం నుంచి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన కూడా అనారోగ్య సమస్యలతోనే చనిపోవడం జరిగింది. ఆనాడు బై ఎలక్షన్ వచ్చింది కేసీఆర్ 2014 తర్వాత అనుకుంటా. సో అక్కడ తుమ్మల నాగేశ్వరరావుని పెట్టి టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు 2014 తర్వాత. సో ఆయన చనిపోయారు అనారోగ్యంతో, ఈయన కూడా చనిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామ్ సాగర్ జలాలు తరలించేందుకు విశేషంగా కృషి చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు 5 సార్లు పోటీ చేయగా 4 సార్లు గెలుపొందిండు. ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైండు. 1988, 1989లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిండు. 94లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ గెలిచిండు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. 2004లో టీడీపీ అభ్యర్థిపైన విజయ ఢంకా మోగించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థిపైన గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో పరాజయం పాలయ్యిండు. అక్కడ జగదీష్ రెడ్డి గెలిచిండు. దామోదర్ రెడ్డి మృతి తీరని లోటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామిరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్ రెడ్డి మృతిపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఇట్లా ఆయన ప్రస్థానం నిన్న రాత్రితో ముగిసింది. సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో కొంత బలంగా ఆయన రాజకీయాలను చేయడం జరిగింది. ముఖ్యంగా తుంగతుర్తి, సూర్యాపేట్ ఈ ప్రాంతాల మీద చాలా గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సహకారం లేకుండా, ఆయన సపోర్ట్ లేకుండా అక్కడ గెలవడానికి లేకపోతే పోటీ చేయడానికి, రాజకీయం చేయడానికి కూడా చాలామంది అవకాశం లేకుండా ఉంటుంది. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ ఆయన